గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే గైస్, ఇంతకంటే సౌండ్ ప్లే చేస్తే కాపరేట్ వచ్చి ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్న ఈ ఫుల్ ప్రివ్యూ వీడియో ఫుల్ సాంగ్తో ఫుల్ ప్రివ్యూ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీరు చూస్తున్న ఈ ఫుల్ ప్రివ్యూ వీడియో ఫుల్ సాంగ్తో అక్కడి నుంచి అయితే చూడండి గైస్ మీరు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, ఆ ప్రివ్యూ వీడియోలో కూడా మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో చేసిన ప్రివ్యూ వీడియోలకు మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏం చేయాలనేది ఈ వీడియో అయితే సింపుల్గా చెప్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకండి, వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ డిస్క్రిప్షన్లో ప్రెజెంట్ లింక్స్ అయితే ఇచ్చాను. లిరిక్స్ ప్రెసిడ్ బై బండి గురించి ఇచ్చాను, ఎఫెక్ట్ ప్రెసిడ్ బై బండి గురించి ఇచ్చాను. 2 ప్రెసిడ్స్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 ప్రెజెంట్ లింక్స్ని క్లిక్ చేసుకొని ఎలక్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఎలక్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. గైస్ వాటర్ మార్క్ లేని ఎలక్ట్ మోషన్ యాప్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ కాకపోతే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని బన్నీ గురుజీ అని సెర్చ్ చేస్తే, టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని సెర్చ్లోకి వెళ్ళి బన్నీ గురుజీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. పైన పిన్నెడ్ మెసేజ్లో వాటర్ మార్క్ లేని ఎలక్ట్ మోషన్ యాప్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు అయితే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎటువంటి వాటర్ మార్క్ అయితే ఉండదు గైస్. ఓకే, యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకున్నాక డిస్క్రిప్షన్లో 2 ప్రెసిడ్స్ అయితే ఇచ్చాను కదా, డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 ప్రెసిడ్స్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 ప్రెసిడ్స్ని అయితే ఎలక్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళండి. లిరిక్స్ ప్రెసిడ్ బై బండి గురించి అని ఉంటుంది. ఫస్ట్ అది ఓపెన్ చేసుకోండి. గైస్ ఫాంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఈ లిరిక్స్కి యూజ్ అయ్యే ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ లింక్ని డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ లింక్ని డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్ మోషన్లోకి ఆ ఫాంట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ప్రెజెంట్ లింక్స్ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు సింపుల్గా అయితే ప్రిసెట్తో పాటు ఫాంట్ కూడా సింపుల్గా అయితే ఆ ప్రిసెట్కి అయితే సింపుల్గా అయితే యాడ్ అయిపోతుంది గైస్. ఓకే, ఇప్పుడు లిరిక్స్ ప్రెసెట్ బై బండి గురించి ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఒక పిఎన్జీ లింక్ ఫొటోస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ పిఎన్జీ ఇమేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. పిఎన్జీ ఇమేజ్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆ 2 ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ అయితే వచ్చండి. డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ ఇచ్చాను కదా, డౌన్లోడ్ చేసుకొని దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. ఇలా ఫోటో అయితే ఉంటుంది. ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫోటోని లాస్ట్గా అయితే వచ్చాను 19 సెకండ్స్ దగ్గర లాస్ట్గా అయితే వచ్చాక చూడండి, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్గా అయితే ట్రాక్ అయిపోద్ది. ఓకే, లాస్ట్గా అయితే ట్రాక్ అయిపోద్ది. అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఫోటోని గట్టిగా లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ లేయర్ పైన గట్టిగా ఇలా ట్యాప్ చేసుకోండి, సెలెక్ట్ అవుద్ది. అలా నెమ్మదిగా కిందకి స్క్రోల్ చేయండి లిరిక్స్ కిందకి. ఈ బ్యాక్గ్రౌండ్ కిందకి వచ్చే లిరిక్స్ పైకి రావాలి చూడండి. ఓకే, ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరు ఫోటోని పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో, మీరు ఎవరు ఫోటోని పెట్టి ఈ వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్నాక రిమూవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి రిమూవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రిమూవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ ఫోటోని కూడా లాస్ట్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి. లాస్ట్ వరకు లిరిక్స్ లాస్ట్ వరకు ఇలా ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్పుడు రిమూవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఎవరి ఫోటోని పెట్టి లిరికల్ వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలని చెప్పాను కదా. రిమూవ్ చేసుకున్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా, మూవ్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళి కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను అలా మీడియాలో అయితే పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఫోటో లేయర్ మీద కూడా గట్టిగా ఇలా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని కిందకి ఇలా స్క్రోల్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ పైకి వచ్చేయాలి చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ పైకి అయితే లేయర్ని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకో అదే పిఎన్జీ ఇమేజ్ లింక్ ఇచ్చాను కదా, బ్రష్ పిఎన్జీ ఇమేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి పోయి డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఓకే, చూడండి ఈ బ్రష్ పిఎన్జీ ఇమేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా గట్టిగా ట్యాప్ చేసుకోండి. ఇలా ఆ బ్రష్ పిఎన్జీ లేయర్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్‌గా అయితే వచ్చేసాక ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, మీరు ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో లేయర్ పైన పెట్టుకోండి. ఓకే, సింపుల్‌గా లిరిక్స్ పైకొస్తాయి. చూస్తున్నారు కదా, సింపుల్‌గా అయితే ఎడిట్ అయిపోయింది. ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి.
ఎఫెక్ట్ ప్రెసెట్‌పై బండి గురించి ఇంకో ప్రెసెట్ ఇచ్చాను కదా! అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఒకటే లేయర్ ఉంటుంది. ఆ లేయర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ లేయర్‌ని సెలెక్ట్ చేసుకున్నాక ఎఫెక్ట్స్‌లోకెళ్ళండి. ఆ లేయర్‌కున్న ఎఫెక్ట్‌ని అయితే 3 డేస్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేస్తున్నారో వాళ్ళకి ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఆ ఫోటో లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్‌లోకెళ్ళి అక్కడ కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అయితే అక్కడ 3 డేస్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఓకే. ఇప్పుడు సింపుల్‌గా మీరు ఒకటి చేస్తే సింపుల్‌గా ఇది వీడియో ఎడిట్ అయిపోతుంది. డిస్క్రిప్షన్‌లో ఈ లిరికల్ వీడియో సాంగ్ లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఒక సాంగ్ లింక్ అయితే ఇచ్చాను. ఈ లిరిక్స్ ఓన్లీ ఈ ప్రాజెక్ట్‌లో ఓన్లీ లిరిక్స్ ఉంటాయి. సాంగ్ అయితే ఉండదు. ఆ సాంగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన సాంగ్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటే సింపుల్‌గా అయితే ఎడిట్ అయిపోతుంది. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన సాంగ్ లింక్ క్లిక్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని ఆడియోలోకి వెళ్ళండి. ఆడియోలోకి వెళ్లి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇలా ఆడియో లింక్ ఉంటది. డిస్క్రిప్షన్‌లో సాంగ్ లింక్ ఇచ్చి అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. దాన్ని సింపుల్‌గా యాడ్ చేసుకుంటే సాంగ్ గూడా యాడ్ అయిపోతుంది. సింపుల్‌గా వీడియో గూడా స్టార్టింగ్‌లో ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా! ఆ వీడియోలోకి గూడా సింపుల్‌గా అయితే ఎడిట్ అయిపోయింది. సెట్టింగ్స్ పక్కన ఎక్స్‌పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేస్తే సింపుల్‌గా అయితే వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయిపోయి మీ గ్లాసులోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.